ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేము తిరిగి ఇంటికైతే వెళ్తున్నాము. ఇది మా తాతయ్య గారి సొంత చేలో నుంచి మేము బయలుదేరి ఇంటికైతే వెళ్తున్నాము. ఇదంతా కూడా చక్కగా ఇది చూడండి, మా వెనకమాల వచ్చేస్తుంది. అక్కడ కోళ్ళ దగ్గర ఉండేది. ఈరోజు మేము వచ్చామని మా కోడ అయితే మాకు ముందు దారి చూపెడుతుంది. అది ఇదిగోండి, ఇవన్నీ కూడా పచ్చని పొలాలు చక్కగా చూసారా ప్రకృతి. మేమైతే ఇప్పుడు మళ్ళీ ఇలాగ తిరిగి ఇంటికైతే వెళ్తున్నాము. మీకు ఫుల్ వీడియో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అది ఏంటంటే మా తాతయ్య గారి గురించి మేము జ్ఞాపకార్థ కూడికి పెట్టుకుంటాం అన్నాం కదా, అదంతా కూడా మీకు ఫుల్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్, చూడండి. అలాగే ప్రేయర్ కూడా ఉంటుంది మాకు. ఆ ప్రేయర్లో కూడా మేము పాల్గొంటాం అని చెప్పినాను. అట్లే చెప్పు. సుకన్యాడు బాగానే వచ్చారు నాన్న. పాపం పిలిచారంటే వస్తారనుకుంటా వాళ్ళు కూడా. ఇదిగోండి, అక్కడ నుంచి ఇలాగ మేము మెయిన్ రోడ్ అయితే ఎక్కాలి. జమ్ చెట్టు అంట ఇది, మా నాన్నగారు చెప్తున్నారు. వెనకుండే ఏంటండి, ఈ మనకి తెలియడానికి అయితే ఇలా పెద్దలు చెప్తే మనకైతే తెలుస్తాయి. ఇది జమ్ చెట్టు అని నాకైతే తెలియదండి. ఇలా మళ్ళీ మేము తిరిగి అయితే ఇంటికి వెళ్తున్నాము. ఇటువరకు ఇదంతా కూడా మేము తిరిగి నడిచేసేవాళ్ళం అండి. ఇది ఇప్పుడు ఇలా పెద్ద కాలువ అయితే వేసారు. ఇప్పుడు ఈ కాలువ దాటుకుంది మేము వెళ్ళవలసి వస్తుంది. అందు గురించి బళ్ళ మీద అయితే వెళ్తున్నాము. ఇంటికాడ ఉండేవాళ్ళమో చేలో ఉండేవాళ్ళమో తెలిసేది కాదు ఫ్రెండ్స్. అంత బాగా మేము ఉండేవాళ్ళం. మా అమ్మాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు, మా మేనమామలు నలుగురు. ఆ నలుగురికి నలుగురేసి ముగ్గురేసి ఇద్దరేసి పిల్లలు మేము అందరం కూడా చక్కగా మీకు ఇందాక చూపించిన వీడియోలో చూపించాను కదండి, సేమచంద్ర చెట్టు అక్కడ ఉండి చక్కగా ఆడుకుండేవాళ్ళు. మా తాతయ్య గారు మొక్కజొన్న పొత్తులు, వేరుశనక్కాయలు అన్నీ కూడా మాకు చక్కగా అక్కడ ఉంచేవారు. అవన్నీ తినుకుంటా, ఈతకాయలు ఏరుకుంటా, చింతకాయలు కొట్టుకుంటా అలాగా ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళు. ఆ రోజులైతే మళ్ళీ తిరిగి రావు. మన పిల్లలైతే ఈ రోజుల్లో అలాగ ఎంజాయ్ చేయలేరు. ఎంతసేపు ఫోను, టీవీ, గేమ్స్ వీటిలోనే ఉంటున్నారు. మేమైతే ఇవన్నీ అనుభవించాం. అవి మళ్ళీ తిరిగి రమ్మంటే రావు. మనం మళ్ళీ ఆ రోజులైతే చూడలేమండి. అంత మంచి రోజులు గడిపి ఈ రోజుల్లో అయితే మనం ఉన్నాం. ఇప్పుడు ఎవరికి వాళ్ళే, ఎవరి కుటుంబం వాళ్ళదే, అలా అయితే ఉన్నాము. ఇటువరకు అయితే అలాగ పెద్ద కుటుంబంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరి నలుగురు ఫ్యామిలీ వాళ్ళే